క్రిస్మస్ ఒకటి, న్యూ ఇయర్ ఒకటి, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఆ రెండిట్లో ఒకదానికి వెళ్తారు కాబట్టి 3 సార్లు వెళ్తారు. సో ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మనం కూడా ఒకప్పుడు అట్లనే ఉండినాం. ఈరోజు డిసెంబర్ 25, 2025 చాలా ప్రత్యేకమైన డేట్ కూడా 2025. అయితే ఇదే రోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టారా? నా మాట అందరికీ వినిపిస్తుంది కదా? చైర్స్ వాళ్ళు ఇంకా ముందుకు రావచ్చు ఒకవేళ రావాలనుకుంటే, ఎందుకంటే అంత ఖాళీగా ఉంది. సరే, ఈరోజు 2025 క్రిస్మస్, డిసెంబర్ 25 ఈరోజే పుట్టాడా అనేది చాలా చర్చనీయాంశం. చాలా మంది బయట ఛాలెంజ్లు చేస్తున్నారు, లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు అంటున్నారు. అయితే డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టాడని బైబిల్లో లేదు కాబట్టి అది చర్చ పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. అంటే దాని మీద డిస్కషన్స్ చేయడం కూడా అనవసరం. కానీ యేసు ప్రభు వచ్చారు కాబట్టి సమయమును మనం 2 భాగాలుగా చేసి మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినది దాదాపు 2020 సంవత్సరాలు దాటిపోయింది. ఈ లోకానికి వచ్చాడు. ఇది చరిత్ర, ఇదేదో కల్పనా కథ కాదు. కాబట్టి క్రిస్మస్, వాట్ ఈజ్ రియల్ క్రిస్మస్? మనము మన యొక్క బ్యానర్ మీద ఏం వేసుకున్నాం? రియల్ క్రిస్మస్ అంట. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి అనే యొక్క ప్రశ్నకు మనం ఆలోచిస్తే, క్రిస్మస్ అంటే సంతోషాన్ని తీసుకొచ్చేది అనేది మనకు చాలా అందరికీ తెలుసు. సంతోషం, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్. ఏంటి? ఫెస్టివల్ ఆఫ్ జాయ్. నిజం చెప్పాలంటే ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మరి చేసుకునే పండుగ ఇది. అందరూ, అన్ని దేశాల వాళ్ళు చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు చేసుకుంటారు, తెలియని వాళ్ళు చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు. చాలా మందికి క్రిస్మస్ అంటే శాంటా క్లాజ్ అంట, ఎర్ర బట్టలు వేసుకొని, టోపీ పెట్టుకొని కదా. సో ఇవన్నీ కాదు క్రిస్మస్. వాట్ ఈజ్ రియల్ క్రిస్మస్? నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? అసలు ఏం జరిగింది? క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నారా? వాళ్ళు ఇంటికి సున్నాలు వేసుకున్నారా? కేకులు చేసుకున్నారా? చాక్లెట్లు పంచారా? ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు ఎట్లా ఉండింది? ఆ విషయాలను మనం గమనించినప్పుడు రియల్ క్రిస్మస్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. రియల్ క్రిస్మస్ గురించి మనం ఈరోజు ఆలోచించుకోవడానికి మనము మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త మనం 2000 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మనకు ఆ రియల్ క్రిస్మస్ గురించిన కొన్ని ఆలోచనలు మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము మనము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25 వరకు. మాథ్యూ చాప్టర్ 1 18 to 25, 18 నుంచి 25 వరకు. నేను 18వ వచనం చదువుతున్నాను. 19వ వచనం మీరు అందరూ కూడా చదవాలి. మనం అందరం కూడా చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట
నెరవేరునట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 24 చదవండి. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీకు అనేకమైన పేర్లు ఉన్నాయి. మీ అనేకమైన పేర్లను మేము ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు మాకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. జీవము కలిగిన తండ్రి, ఈ క్రిస్మస్ సందర్భంలో మేము నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి, రియల్ క్రిస్మస్ అంటే ఏమిటి ఆలోచించుకోవడానికి మీరే మాకు నీ వాక్యంలోంచి నీ వెలుగును ప్రసాదించండి. నీ వెలుగును ప్రకాశింప చేయండి. మీరు మాతో మాట్లాడండి. ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరచండి. ఎవరైనా రానంటే వారిని కూడా తీసుకురండి. మా చుట్టూ కంచె వేసి కాపాడండి, భద్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగం అంతా కూడా మనకు తెలుసు. ఇది మాకు తెలుసులేండి, ఎందుకు మళ్ళీ చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తాం. అయితే నిజమైన క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్, అది ఇంకా అప్పటికి లోకమంతా తెలియదు, ఇంత బిజినెస్ లేదు. ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ జరిగేది క్రిస్మస్ సీజన్లోనే. వేరే చోట్ల, వేరే దేశాల్లో నవంబర్ నుంచే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. జనవరి వరకు కూడా, దాదాపు జనవరి అంతా కూడా ఉంటుంది క్రిస్మస్ అనేది. ఇది ఒక రకమైన బిజినెస్, కమర్షియల్, మరి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అయితే నిజమైన క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఎట్లా ఉంటారంటే నిరాడంబరంగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. వాళ్ళు ఈ యొక్క విషయాలను బట్టి వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, మరియు అటు ఇటు తప్పిపోకుండా క్రీస్తు మీద వారి మనస్సును కేంద్రీకరిస్తారు. వాస్తవానికి చెప్పాలంటే 3వ శతాబ్దం దాటే వరకు కూడా క్రిస్మస్ అనేది జరుపుకోలేదు. 4వ శతాబ్దం తర్వాత నుంచే జరుపుకోవడం మొదలు పెట్టారు. 4వ శతాబ్దంలో ఎవరు మొదలు పెట్టారు అని అంటే రోమన్ ఎంపరర్ అయిన కాన్స్టాంటైన్ నోబుల్ అనే ఆయన. ఏం పేరు చెప్పండి? కాన్స్టాంటైన్ నోబుల్ అనే ఆయన. ఆయన రోమా సామ్రాజ్యపు అధినేత, ఆయన చక్రవర్తి. అయితే ఆ చక్రవర్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఒక అద్భుతమైన కార్యము తన జీవితంలో జరిగింది. తను ఒక యుద్ధాన్ని గెలిచాడు. దాని తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆ రోమా సామ్రాజ్యంలో మరి సూర్యుడిని పూజించేవాడు. వాళ్ళు ఎవరిని పూజించేవారు? సన్ అని పూజించేవారు, SUN సన్ అని. ఇప్పుడు కాన్స్టాంటైన్ నోబెల్ జీవితం మారిన తర్వాత SON సన్ అని ఆరాధించడం మొదలుపెట్టాడు. సన్ అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని ఆరాధించడం, పూజించడం మొదలుపెట్టాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా మరి మాకు ఒక ప్రత్యేకమైన దినం కావాలి, మాకు కొంచెం స్పెషల్గా అనిపించాలి. ఎంత నిరాడంబరంగా మేము ఉండలేము. ఏదైనా పండుగలు ఉండాలి, పబ్బాలు ఉండాలి, ఆచారాలు ఉండాలి, కొన్ని ఫోటోలు ఉండాలి, ఇవన్నీ అనే ఆలోచనలో వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఆయన చర్చించి ఆయన ఈ డిసెంబర్ 25వ తారీఖు వాళ్ళు సూర్యుడిని పూజించే దినం, SUN సన్ అని పూజించే దినం, సూర్యుడిని పూజించే దినం. ఇది ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు రోమన్ ఒక సామ్రాజ్యంలో. ఆ యొక్క కింగ్డంలో ఈ సూర్యుడిని పూజించే తత్వాన్ని బట్టే ఇది ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఐగుప్తులో కూడా వాళ్ళు అట్లనే చేస్తారు. అందుకనే వాళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్లు కడతారు. పిరమిడ్లు కట్టి పైకి కట్టిన తర్వాత వాళ్ళు ఏమని ఆలోచన వాళ్ళది అంటే మొట్టమొదటి సూర్యుడిని మేమే చూడాలి, మేము కట్టిన బిల్డింగ్గా చూడాలి. అందుకని వాళ్ళు ఏం కడతారు? పెద్ద పెద్ద గోపురాలు కడతారు. ఇక్కడ కూడా చాలా మంది ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. సూర్యుడిని పూజించే తత్వం నుంచి ప్రభువును పూజించే తత్వంలోనికి వచ్చిన కాన్స్టాంటైన్ నోబెల్ ఈ డిసెంబర్ 25వ తారీఖు ఒక ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అది రోమా సామ్రాజ్యంలో జరిగేది. దాన్ని ఇది మనము సూర్యుని పూజించొద్దు, ప్రభువును పూజిద్దాం అని ఆ రోజు నుంచి క్రైస్ట్ మాస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం అన్నమాట. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం.
కాబట్టి క్రీస్తుని ఆరాధించే ఈ ప్రత్యేకమైన దినమును ఆయన ఏర్పాటు చేశాడు. అందుకనే దీన్ని ఆ రోజున రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క పండుగ ఆరంభించబడింది. కాబట్టి ప్రపంచమంతా కూడా ప్రపంచ పండుగ ఇది. ఎందుకు ప్రపంచ పండుగ అంటే ఫస్ట్ సెంచరీ నుంచి మనం చూస్తే అంతకుముందు నుంచి కూడా రోమా సామ్రాజ్యం చాలా చాలా పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్డమ్స్ రోమన్ కింగ్డమ్. కాబట్టి ప్రపంచమంతా కూడా రోమా సామ్రాజ్యపు అధికారం క్రింద ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పిన ఆ యొక్క మాటలు, లేకపోతే వాళ్ళు దేన్నైతే ఆచరించే వాళ్ళ ప్రపంచమంతా దాన్ని ఆచరించడం మొదలుపెట్టింది. సో దీంట్లో కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి, దీంట్లో కొన్ని మరి వ్యతిరేకమైనవి కూడా ఉన్నాయి. యేసు ప్రభుని ఆరాధించడం అనే విషయం గురించి కాన్స్టాంటైనోపుల్ ఆరంభించి దాని తర్వాత అది కొనసాగింపులో అది రాను ఏమైపోయిందంటే కొంచెం కమర్షియల్గా అయిపోయింది. దాన్ని ఒక పండుగ, దాన్ని క్యాష్ చేసుకోవడానికి మొదలుపెట్టారు. ఈరోజు కూడా మనం చూస్తే ద మోస్ట్ ట్రాన్సాక్షనల్, లేకపోతే ద మోస్ట్ కమర్షియల్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్, ద హోల్ వరల్డ్ ఈజ్ క్రిస్మస్. ఉన్నది చెప్తున్నాను నేను. అయితే ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసుకోవడానికి ముందు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ క్రిస్మస్ అని తెలుసుకోవాలనంటే వాట్ ఈజ్ నాట్ అనేది తెలుసుకోవాలి. ఈ కమర్షియల్, ఈ రంగుల లోకము, ఈ యొక్క మరి కాన్సెప్ట్స్ జరుగుతుంటాయి. వాళ్ళు ఏమంటారంటే క్రిస్మస్ని క్రీస్తుని ఆరాధించేది అనరు, కానీ ద ఫెస్టివల్, దిస్ సీజన్ ఆఫ్ ఫెస్టివల్ అంటారు. సీజన్ ఆఫ్ ఫెస్టివల్ అంటారు వాళ్ళు. కొంతమంది మనల్ని గ్రీట్ చేసేటప్పుడు కూడా వి విష్ ద సీజన్ ఆఫ్ ఫెస్టివల్ అని అంటారు. అంటే అనేది ఎందుకో కూడా తెలియదు వాళ్ళకి. అయితే నేను ఈరోజు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. మనము క్రీస్తుని ఆరాధించే వారమా, లేక క్రిస్మస్ పేరు చెప్పుకొని మనం ఆచారాలు కట్టడలను పాటించే వారమా అని ఆలోచించుకోవడానికై మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా క్లియర్, ఆయన పుట్టిన ఆ విధమేంటి. మనకు కూడా మన తల్లిదండ్రులు చెప్తుంటారు, నువ్వు పుట్టినప్పుడు ఎట్లా అయింది, నువ్వు పుట్టినప్పుడు ఫలానా తుఫాన్ వచ్చింది, నువ్వు పుట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు జరిగినాయి, నువ్వు పుట్టినప్పుడు మరి చాలా ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ జరిగినాయి అని చెప్తా ఉంటారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాలు కూడా పరిశుద్ధాత్ముడు మత్తయి అనే శిష్యుని ద్వారా ఇక్కడ రాయించాడు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత, అంటే ప్రదానం అంటే ఎంగేజ్మెంట్ జరిగింది, ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆమె యేసు ప్రభుకు తల్లి అయింది. కన్య గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కన్య గర్భాన వచ్చాడు అనే విషయాన్ని చాలా మంది అంగీకరించరు బయట వాళ్ళు. మీ ఫ్రెండ్స్ కూడా, మీ కొలీగ్స్ కూడా ఒకవేళ దీని మీద చర్చ పెట్టొచ్చు, ఎట్లా పుడతాడు, కన్యకు ఎట్లా పుడతాడు అని. సరే, ఇప్పుడు కన్యకు దేవుడు పుడతాడా పుట్టలేడా అనేది నేను కాదు లిమిటేషన్ పెట్టేది. మనుషులుగా మనం లిమిటేషన్ పెట్టలేము. ఆయన అనుకున్నాడు, ఆయన ఆ రీతిగా వచ్చాడు, కాబట్టి మనం దాన్ని నమ్మి విశ్వసిస్తున్నాం. విశ్వాసము అనేది ఇది కన్య గర్భాన పుట్టాడనే విషయాన్ని నమ్మాలి. చాలాసార్లు వాళ్ళు ఏమంటారంటే వితండవాదం పెట్టుకుంటారు. చాలాసార్లు ఏమంటారంటే మనం ఎట్లా పుట్టినామో మరి ఆయన ఎట్లా పుట్టాడు అంటారు. కాబట్టి దేవునికి మనకు తేడా ఆ పుట్టుకలోనే ఉంది. పుట్టుకలోనే ఆయన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టి ఆయన కన్య గర్భాన పుట్టాడు. ఆయన కన్య గర్భాన పుట్టాడు కాబట్టి దేవుడు కుమారుడు కావలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదట కుమారుడుగా ఉన్నాడు. మన స్వామినాథ అంకులు కూడా చాలా మంచి మాట చెప్పారు. కుమారుడు అంటే ఏంటి? కుమారుడు లేకపోతే ఆ కుటుంబంలో చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా అంటారు, నన్ను కూడా అంటారు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళని అంటారు, అమ్మో కొడుకు లేడా అంటారు. కొడుకు లేడా అంటే కొడుకు ఉంటేనే మోక్షం, నరకం నుంచి తప్పించేవాడు. అంటే మోక్షము కలగాలనంటే నీకు కొడుకు ఉండాలి. అంటే ఒకవేళ ఈ కండిషన్ పెడితే మరి ఈ లోకంలో
కొడుకులు పుట్టని వాళ్ళు ఎంతమంది నరకానికి వెళ్తున్నారు ఈ రోజున? జస్ట్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ సన్ యు ఆర్ గోయింగ్ టు హెల్. దాంట్లో నీ పాత్ర ఏమి లేదు. అంటే వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వితౌట్ యువర్ ఇంట్రెస్ట్ నువ్వు నరకానికి వెళ్తున్నావు అంటే నీ కొడుకు పుట్టలేదని. ఇది ఈ లోకం చెప్పేది. అయితే దీంట్లో ఒక సత్యం ఉంది. ఏమిటో తెలుసా? కొడుకు కుమారుడు అంటే మనకు పుట్టిన కుమారుడు కాదు, దేవుని కుమారుడు. కుమారుడు అంటే నరకము నుంచి తప్పించి మోక్షానికి తీసుకెళ్ళవాడు. కాబట్టి నాకు కుమారుడు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుని కుమారుడు నా కొరకే వచ్చాడు. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఈ లోకానికి ఎట్లా వచ్చాడని అంటే తల్లి ద్వారా వచ్చాడు, తండ్రి ద్వారా కాదు. అంటే బయలాజికల్గా ఈ లోకంలో తల్లి తండ్రి ద్వారా వచ్చిన మనలాగా ఆయన రాలేదు. కాబట్టి 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనిను అన్నాడు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనిను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు పుట్టాడు. అక్కడ యోసేపు అనే ఆయనతో ఎంగేజ్మెంట్ జరిగింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. కానీ అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అందరూ మగవాళ్ళ పేర్లను బట్టి ఫలానా వ్యక్తి ద్వారా పుట్టాడు, ఫలానా వ్యక్తి ద్వారా పుట్టాడు అని ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన మరియకు పుట్టాడు, అంటే స్త్రీకి పుట్టాడు, అంటే స్త్రీ సంతానంగా వచ్చాడు యేసు ప్రభు జనన వేదం అది. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే సింపుల్గా ఒక మాట చెప్పాలి. మనకు అన్నీ తెలుసా? మనకి ఈ లోకంలో ఉన్న అన్నీ తెలుసా? కన్య గర్భాన పుట్టలేడు అనే రెస్ట్రిక్షన్ పెట్టడానికి మనం ఏపాటి వాళ్ళం? మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం చాలాసార్లు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మేము చదువుకున్నప్పుడేమో నవగ్రహాలు ఉండేవి, 9 ప్లానెట్స్ ఉండేవి. మీరు ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు ఏమున్నాయి? మీకు కూడా మీకు 8 ప్లానెట్స్ అంటే ఈ జనరేషన్ అంటే దాదాపు 2000 ఆ టైం తర్వాత నుంచి ప్లూటో అనేది మెల్లగా తీసేశారు. ప్లూటో అనే గ్రహం లేదు, 9 ప్లానెట్స్ అని అనుకునేవాళ్ళం, కానీ 8 ప్లానెట్స్. సైన్స్ ఏమనుకుంది? ముందు 9 ప్లానెట్స్ అని అనుకుంది, కానీ అది కాదు అని తెలిసిన తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసుకున్నారా లేదా? ఇప్పుడు మనము ఏదైతే తెలిసిన దాన్ని బట్టి మనం దాన్ని పట్టుకుని ఇదే కరెక్ట్ అనుకుంటామో అది నిజంగా మనకు తెలియదు అనేది సైన్స్ ద్వారా మనకు అనేకమైన సందర్భాలలో ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనేకమైన ఉదాహరణలు సైన్స్లో ఉన్నాయి. అవి అమెండ్మెంట్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ దేవుడు చేసిన ఈ కార్యమును కన్యగర్భాన పుట్టలనే విషయాన్ని మనం నమ్మకపోవడానికి గల ఆ బుద్ధిహీనత కార్యము దుష్టుడు పెట్టింది. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరుందండి. యేసు క్రీస్తు ప్రభువు అనే పేరు కాకుండా ఇంకొక పేరుంది. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరుంది. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏమిటి అని అంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఈ రోజున ఇమ్మానుయేల్ అనే పేరు ఆయనకి పెట్టి ఎవరో పిలవలేదు, కానీ ఇమ్మానుయేల్ అనే పేరు ద్వారా ఆయన దేవుడు మనకు దగ్గరగా వచ్చాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యము మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు దేవుడు మనకు తోడుగా వచ్చాడు, లేకపోతే దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళామా? క్రిస్మస్ అన్యులందరికీ కూడా, ఇంకా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు అని చెప్పేది ఈ సువర్తమానం. కానీ రక్షింపబడిన మనకి ఏం చెప్తుంది క్రిస్మస్? మారు మనసు పొందిన మనకి ఏం చెప్తుంది క్రిస్మస్ అంటే ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళామా? సరే, ఈ ప్రశ్న వేసుకుని నేను చెప్పే కొన్ని విషయాలు గమనిద్దాం. ఇమ్మానుయేలు అంటే ఏమిటి? దేవుడు మనకు తోడు. చెప్పండి మళ్ళీ ఒకసారి. దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు. సరే, ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయానికి రండి. నేను ఇంకా యేసుక్రీస్తు జనన వేదనం ఎట్లా జరిగిందో అని చెప్పను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు అక్కడ
కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగినాయి. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వీళ్ళని జ్ఞానులు, ఇంగ్లీష్లో మ్యాజాయి అంటారు, హిందీలో జ్యోతిషి అని ఉంది, జ్యోతిష్కులు అని ఉంది, హిందీలో అట్లా ఉంది. అయితే వాస్తవానికి ఈ యొక్క ఆశ్చర్యమైన, ఈ యొక్క సత్యమైన ఈ మాటలు మనం గమనించినప్పుడు, వీళ్ళు జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమిటనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు, ఇటు చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, ఆ యొక్క హేరోదు రాజు ఏమంటున్నాడు అని అంటే, ఆ మాట వినగానే కలవరపడ్డాడు. హేరోదు ఉన్నది ఎక్కడ? హేరోదు ఉన్నది ఎక్కడ? యెరూషలేములో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? యెరూషలేముకి బెత్లెహేముకి చాలా తక్కువ, ఒక 3-4 మైళ్ళు ఉంటుంది అంతే. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? దాదాపు 1000 మైళ్ళ నుంచి వచ్చారు. ఎందుకంటే మొన్ననే నాసా ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడనంటే, మొన్నే, మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, ఆయన పేరు నాకు తెలీదు, మర్చిపోయాను. ఆయన ఏం చెప్పాడనంటే, 3rd to 4th BC ఒక నక్షత్రం, లేకపోతే ఒక తోక చుక్క, ఒక కామెట్ చైనా సైడ్ నుంచి అటు మిడిల్ ఈస్ట్ సైడ్కి వచ్చింది. మిడిల్ ఈస్ట్ సైడ్కి చాలా బ్రైటెస్ట్ కామెట్ అనమాట అది వచ్చింది. 72 రోజులు ప్రయాణించింది. 72 రోజులు ప్రయాణించింది. నాసా వాళ్ళు చెప్పారు. ఏదో నాసా వాళ్ళని మిగతా వాళ్ళు చెప్తారు, ఏదో సౌండ్లు వస్తున్నాయి, ఓములు వస్తున్నాయి, అది అన్న కాదు, ఇది ప్రూవ్డ్. ఆయన ఏం చెప్పాడనంటే, ఈస్టర్న్ కంట్రీ చైనా నుంచి ఇటు మిడిల్ ఈస్ట్కి వచ్చింది. ఎస్, ఇట్ ట్రావెల్డ్ 72 days. 72 days అది కనిపిస్తూ ఉంది, అది ట్రావెల్ చేస్తూ ఉంది. దీని విషయంలో, దీని సంగతులు చైనా వాళ్ళ దగ్గర ఉన్నాయి, చైనా యొక్క పుస్తకాల్లో ఉన్నాయని ఆ నాసా సైంటిస్ట్ దాన్ని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడు. ఆయన ఏదో క్రిస్టియన్ కాదు, ఆయన ఏదో ఒక ప్రో బైబిల్ కాదు ఆయన. కాబట్టి ఈ నక్షత్రము ఆ జ్ఞానులను తూర్పు దేశం నుంచి నడిపించింది. వాళ్ళు ఎన్ని రోజులు నడిచారో తెలియదు, బట్ 72 days అది కనిపిస్తూ ఉందంటే, ఆ ఒంటెల మీద వాళ్ళు ప్రయాణమై వచ్చినప్పుడు దాదాపు అన్ని రోజులే పట్టిండొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి, దాదాపు పర్షియా నుంచి, లేక ఇరాన్ అంటారు కదా ఈ రోజున, ఇరాన్ దేశం నుంచి వాళ్ళందరూ మరి 3 అని అంటారు. కానీ వాళ్ళతో పాటు చాలా మంది టీమ్ వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు ఆ మార్గం అంతట్లో. వాళ్ళు వచ్చినప్పుడు అంత దూరము నుంచి వచ్చి అడుగుతున్న వీళ్ళ యొక్క మాట విని దగ్గర ఉన్న హేరోదు కలవరపడ్డాడు. సో క్రిస్మస్ ఏం చేసిందో తెలుసా? క్రిస్మస్ లోకాన్ని 2గా డివైడ్ చేసింది. లోకాన్ని 2 భాగాలు చేసింది. సమయాన్ని 2 భాగాలు చేసింది. మనుషులను 2 భాగాలు చేసింది, 2 గ్రూపులుగా చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసిన పని ఏమిటంటే, పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇమ్మానుయేలు, మనకు తోడు అనే మాటని ఆ జ్ఞానులు నమ్మారు. జ్ఞానులు నమ్మారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పర్షియా నుంచి వచ్చారు, మోడర్న్ ఇరాన్ నుంచి వచ్చారు, ఈస్టర్న్ కంట్రీ నుంచి వచ్చారు అని రాయబడిన ఈ మాటలు చూసినప్పుడు దూరం నుండి వాళ్ళు దగ్గరకు వచ్చారు. కానీ దగ్గర ఉన్న హేరోదు దూరముగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతాం కదా. సో ఫార్ అండ్ నియర్, కాంట్రాస్ట్, వైవిధ్యం ఉంది చాలా. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కానీ దగ్గరగా అయ్యారు. కానీ ఈయన దగ్గరున్నాడు కానీ దూరం అయిపోయాడు. ఈ రోజున చాలామంది
అన్యులు ప్రభువుని తెలుసుకునే యొక్క గొప్ప మరి దేవుడు కార్యములను చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులముగా ఆయన ఇంటిలోనే ఉంటాం. జాగ్రత్తగా గమనించండి విషయాలు. హేరోదు అంటే ఎదోము సంతానం, అంటే ఏసావు సంతానం. ఆయన కూడా ఇశ్రాయేలీయుడే. అయితే ఆ యొక్క యెరూషలేములోనే రాజుగా ఉంటూ ఆయన యూదుల రాజుగా పుడతాడని ఆయన్ని సంహరించాను అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే తను తాను దూరం చేసుకుంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా కూడా పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రం కనిపిస్తాం, అంతా బాగానే ఉంటుంది. కానీ నిజముగా క్రీస్తుని సమీపించలేని వారు. క్రీస్తు మనల్ని సమీపించాడు, ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, కానీ మనము ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకనే నేను రెండు చెప్తాను, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని ఎరిగిన వారు. క్రీస్తుని ఎరగని వారికి క్రిస్మస్ అంటే ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఎరిగిన వారమైన మనము, ఎదుగుతున్న మనము క్రీస్తుకు దగ్గరవ్వాలి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది క్రైస్తవుల క్రిస్మస్. ఇది కానీ అన్నిలుగా మనం ఒకప్పుడు దేవుణ్ణి ఎరగినప్పుడు మనకు చెప్పబడిన సువార్త ఏమిటంటే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మనం దేవుడి దగ్గరికి పరిగెత్తుతూ ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో మొట్టమొదటిగా ఫార్ అండ్ నియర్, దూరముగా ఉన్నవాళ్ళు దగ్గరికి వచ్చారు, కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు దూరంగానే ఉన్నట్టు అనిపిస్తున్నారు కదా. హేరోదు ఏం చెప్తున్నాడు తెలుసా? రండి మత్తయి సువార్తకి మళ్ళీ రండి. హేరోదు వాళ్ళేమో అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అబ్బా, డైరెక్ట్గా రాజుని అడుగుతున్నారు. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళ ఆలోచనలు ఏమనుకుంటున్నారు అని అంటే ప్యాలెస్లోనే పుడతాడు కదా. ఒక ఆయన ఒకసారి ఒక సెలవు చెప్పాడు, అదేమిటంటే ఈ ఫైవర్ గాడ్, నేను దేవుణ్ణి అయితే అని చెప్పుకుంటూ, ఒకవేళ నేను దేవుణ్ణి అయితే ఏం చేసేవాడిని అంటే, నేను నా కుమారుని పంపించాల్సి వచ్చినప్పుడు నేను బెత్లెహేము అనే కుగ్రామానికి పంపించేవాడిని కాదు, పశువుల పాకలోకి అస్సలు పంపించేవాడిని కాదు. యేసుక్రీస్తు ప్రభువుని పంపించాలి, లేకపోతే నా కుమారుడిగా ఆయన్ని పంపించాలంటే నేను ప్యాలెస్లోనికి పంపించేవాడు, పెద్ద రాజభవనంలోనికి పంపించేవాడు. మనం కూడా అట్లా అనుకుంటాం కదా, మన పిల్లల్ని ఎట్లా ఉంచాలనుకుంటాం, అక్కడ తగ్గకూడదు అనుకుంటాం. కానీ దేవుడు అట్లా ఆలోచించలే. దేవుడు తన కుమారుణ్ణి ఎంతగా తగ్గించుకునేటట్లుగా పంపించాడు అంటే, ఇక్కడ జ్ఞానులు, వాళ్ళ జ్ఞానం ఉంది, వాళ్ళు నక్షత్రమును చూసుకుంటూ వస్తున్నారు. నక్షత్రమేమో వేరే రూట్లు చూపిస్తుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ మనల్ని ఏం చేస్తుంది, మిస్లీడ్ చేస్తుంది, తిప్పుతా ఉంటుంది. వాళ్ళు కూడా అట్లనే అనుకున్నారేమో ఆ రోజున గూగుల్ మ్యాప్ వాళ్ళకి. అది ఏంటిది అటు తీసుకుపోతుంది ఏంటి, బెత్లెహేమ్ సైడ్ అంటే ఊర్లోకి తీసుకుపోతుంది ఏంటి. రాజుగా పుడితే ఎక్కడ పుడతాడు చెప్పండి, పిల్లలు ఎక్కడ పుడతాడు, రాజు ఎక్కడ పుడతాడు? రాజు కుమారుడు అని కూడా అనట్లేదు వీళ్ళు, ప్రిన్స్ అని అనట్లేదు, రాజుగా పుట్టినవాడని నేరుగా ఎవరిని అడుగుతున్నారు? రాజుని అడుగుతున్నారు. వీళ్ళకి బుద్ధి ఉంది అసలు, వీళ్ళు జ్ఞానులా. చాలాసార్లు మనము ఈ జ్ఞానులు మంచి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకంటే మానవ బుద్ధి, మానవ ఆలోచనల ప్రకారము యేసు ప్రభు లేకపోతే రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా పుట్టినవాడు రాజవంశంలోనే పుడతాడు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజున దేవుణ్ణి మనం ఎక్కడ వెతుకుతామంటే, మనము ఏ గుడిలోనో, ఏ చర్చిలోనో, ఏ మసీదులోనో వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఎక్కడుంటాడు అంటే నీ హృదయములో, నా హృదయములో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు.
ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు ఇప్పుడు వీళ్ళు దూరం నుంచి వచ్చారు, దగ్గరకు వచ్చారు, నియరెస్ట్ పాయింట్కి వచ్చారు. ఇంకా జస్ట్ ఒక 3 మైల్స్లోనే దూరం ఉంది. 1000 మైళ్ళు వాళ్ళు ప్రయాణించుకుంటూ వచ్చారు, కానీ 3 మైళ్ళ దగ్గర దెబ్బతిన్నారు. అప్పుడు ఆ యొక్క హేరోదు రాజును అడిగినప్పుడు, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమైపోయారంట? కలవరపడ్డారు. కాబట్టి క్రిస్మస్ ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అన్నాం కదా. కానీ ఇప్పుడు క్రిస్మస్, ఫస్ట్ క్రిస్మస్ ఎట్లా జరుగుతుంది? రియల్ క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ సారో. అంటే ఫెస్టివల్ అంటామా దాన్ని మనం? ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ సారో. ఎవరికి? ఒక మాట చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయానికి రండి. అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. లూక్ 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుతామని దేవుని స్తోత్రము చేయుచుండిరి. సమాధానము ఎవరికి కలుగుతుంది? భూమి మీద తనకి ఇష్టమైన ప్రజలకు, తనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. కానీ తనంటే ఇష్టం లేని వారికి కలవరమే కలుగుతుంది. ఇప్పుడు హేరోదుకి ఏమవుతుంది? నాకు హోదా ఉంది, నాకు కుర్చీ ఉంది, నాకు సింహాసనం ఉంది అని గర్వపడుతున్న ఆ హేరోదు తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. దేవుని కంటే తనను తాను హెచ్చుగా చేసుకుంటున్నాడు. కాబట్టి తన జీవితంలో, తన హృదయంలో కలవరం వచ్చింది. ఈ మాట వినగానే చాలా మందికి క్రిస్మస్ యొక్క సువార్త వింటే ఈ రోజుల్లో మీరు చూస్తే వాడు చాలా కలవరపడిపోతాడు. ఒకడు మొన్న గాజియాబాద్లో ఏదో మీటింగ్ జరుగుతుంటే ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. వాడు ఎట్లా అయిపోతున్నాడు అని అంటే, అసలు మన దేవుడు కాదు అని అంటున్నాడు. వాడు లోపల నుంచి ఎట్లా నరాలు తెగిపోతున్నాయి వాడికి. ఎందుకంటే వాడు చాలా కలవరం. క్రీస్తు యేసు వారి సువార్త చాలా మందికి కలవరాన్ని తీసుకొస్తుంది. సో జాయ్ అండ్ సారో, ఫార్ అండ్ నియర్ అయిపోయింది. జాయ్ అండ్ సారో. వీళ్ళేమో చాలా ఆనందంగా వస్తున్నారు, జ్ఞానులు, దూరం నుంచి వస్తున్న వాళ్ళు. కానీ దగ్గర ఉన్నవాడు ఏమవుతున్నాడు? కలవరపడుతున్నాడు. ఆ హేరోదు ఒక్కడే కాదు, హేరోదుతో పాటు కొంతమంది కూడా కలవరపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాపం గడుపుతున్నారంటే హేరోదు దగ్గర ఉంటేనే వాళ్ళకు యూదుల రాజుగా పుడతాడని వాళ్ళకి తెలుసు అసలు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అప్పుడు ఆ హేరోదు అడుగుతున్నాడు, ఆ శాస్త్రులను అందరిని పిలిచి, యాజకులను, ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వారు యోదయ బెత్లెహేములోనే, ఇంకా పిన్ పాయింటెడ్గా చెప్తున్నారు ఏమిటంటే, యోదయ బెత్లెహేములోనే, మీకా 5:2 బెత్లెహేములో పుడతాడు. క్రీస్తు పుట్టే సమయం ఇది. ఎందుకంటే అప్పటికే 400 సంవత్సరాలు అసలు డార్క్ పీరియడ్, అంధకార సమయంలో లోకం ఉన్నప్పుడు. అదే సమయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు. అదే సమయంలో అశోక, మన ఇండియాలో మరి అనేక మంది వస్తూ వెళ్ళారు. కానీ లోకము అంధకారంలో ఉంది. యుద్ధాలు, రక్తపాతము, మరి అన్ని భయంకరమైన పరిస్థితులు, రోగాలు, రోగపీడితులు చాలా మంది అయిపోయారు. క్రీస్తు పుట్టే సమయం వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు పుడితే నా సింహాసనానికి దెబ్బ. హేరోదు కలవరపడ్డానికి కారణం అదే. అందుకనే యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. కాబట్టి ఈ మాట తాను హేరోదు విన్నాడు. తన కలవరం ఇంకా పెరిగిపోయాడు, తన బీపీ ఇంకా పెరిగిపోయాడు. తను అప్పుడు ఏం చెప్తున్నాడు? అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నువ్వు వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు. ఇప్పుడు హేరోదు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు, లేకపోతే ఒక డిప్లొమాటిక్. ఎక్కడ పుడతాడు?
అని అడిగాడు. ఫస్ట్ బేత్లెహేంలో పుడతాడని చెప్పారు. ఇప్పుడు జ్ఞానులను పిలిపించాడు. అయ్యా మీకు ఆ నక్షత్రం ఎప్పుడు కనపడింది అంటే ఫలానా కొన్ని నెలల క్రితం కనబడిందని వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పినప్పుడు ఈ రెండింటిని మ్యాచ్ చేసుకున్నాడు. సరే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళండి, మొట్టమొదటి మీరు కనుగొనండి ఆయన ఎక్కడ పుట్టాడో, తర్వాత మరి నా దగ్గరికి రండి, వచ్చి నాకు తెలియజేస్తే నేను కూడా వచ్చి బేత్లెహేమునకు వెళ్ళి నేను కూడా పూజిస్తాను ఆయనను. నిజంగానే పూజించడానికి చెప్తున్నాడా? నిజంగానే అదే ఆలోచన చెప్తున్నాడా? క్రిస్మస్ నిజమేమిటో అబద్ధమేమిటో తెలియజేసేది. ట్రూత్ అండ్ లై, ఫార్ అండ్ నియర్, సారో అండ్ జాయ్, ట్రూత్ అండ్ ఫాల్స్ లేక లై. ఇక్కడ అబద్ధపు లేకపోతే కపటపు ఆలోచనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రము వాళ్ళని, నక్షత్రం బహుశా మాటలుంటే ఒకవేళ స్టార్కి మాటలు ఉన్నాయి అనుకోండి, ఓయ్ బుద్ధి లేని జ్ఞానులారా, ఏమైనది బుద్ధి లేని జ్ఞానులారా. ఈ రెండు పదాలు పక్క పక్కన పెడితే ఎట్లా ఉండే? నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను కదరా, మీరు ఎంతసేపు నడిచారు కదరా 1000 మైళ్ళు, మళ్ళీ ఇక్కడేమొచ్చిందిరా మీరు లోపలికి దూరారు అని నక్షత్రం అంటదేమో. కానీ అలా అనలేదు కదా, మనమైతే అట్లా అంటాం. నక్షత్రం అలా వెయిట్ చేస్తుంది, వీళ్ళు బయటకు వచ్చారు. ఆ నక్షత్రము వాళ్ళని సరైన స్థలానికి నడిపించి ఆయన ఉన్న చోటుకు వచ్చి ఆ నక్షత్రం ఆగిపోయింది. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారండి. ఎందుకంటే మా డెస్టినేషన్ వచ్చేసింది. వాళ్ళకి ఆ గూగుల్ మ్యాప్లో మనం డెస్టినేషన్ రాగానే యు హ్యావ్ అరైవ్డ్ ద ఫైనల్ ప్లేస్, అల్టిమేట్ ప్లేస్. ఏదైతే నువ్వు మరి చాలా నిరీక్షణ కలిగినావో, చాలా మరి వెయిట్ చేస్తున్నావో, లేకపోతే దాని గురించి శోధిస్తున్నావో, ఆ యొక్క స్థలానికి నువ్వు వచ్చేసావు. పరిశోధన చేసుకుంటూ వస్తున్నావు. సత్యాన్వేషణ చేసే వారికి దేవుడు తప్పక వెలుగునిచ్చి నడిపిస్తాడు. అబద్ధాని కోసం ప్రాకులాడే వారికి దేవుడు చేయలేడు కదా. హేరోదు అబద్ధాన్ని ఆధారం చేసుకున్నాడు, కపటమైన జీవితంలో ఉన్నాడు. వీళ్ళు మాత్రం సత్యమును ఆధారం చేసుకున్నారు. చివరికి వాళ్ళు అక్కడ చోటుకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అత్యానంద భరితులై వచ్చి ఇంటిలోనికి వచ్చారు. ఇల్లది. ఎంతమంది ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ప్యాలెస్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఈ పాటికి ఇంటిలోనికి వచ్చేసాడు యేసు. అంటే క్రీస్తు యేసు వారు శిశువుగా అప్పటికే దాదాపు ఒక సంవత్సరం అయిందో మరి ఏమైందో తెలియదు, కానీ అప్పటికి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు. ఎవరిని పూజించారు? మరియను చూశారు, శిశువును చూశారు, కానీ పూజించింది ఎవరిని? క్లియర్గా ఉంది దేవుని వాక్యం. అంటే మరియమ్మ తల్లిని గౌరవించాలి, కానీ పూజించాల్సింది ఎవరిని? యేసు ప్రభువుని పూజించాలి. ఆమె మంచి పరిశుద్ధురాలే. అందుకనే మనం ఈ సత్యమును అర్థం చేసుకుని క్రిస్మస్ నిజమైన పూజ లేకపోతే నిజమైన ఆరాధనను తెలియజేస్తుంది, విగ్రహారాధనను తెలియజేస్తుంది. చాలా మంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఈ క్రిస్మస్లో వాళ్ళు వేరు చేయబడ్డారు. గమనించండి. ఇక నేను కొన్ని విషయాలు త్వరగా చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చారు, ఎందుకంటే దేవుడే దిగి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చాడని వీళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు సాగిలు పడి పూజించి వాళ్ళు సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పించారు. తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళలేదు, వేరే మార్గాన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుదూత అది ప్రత్యక్షమై ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తా ఉంది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ డివైన్ రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత. నిన్ను నడిపించేది, నీకు గైడెన్స్ ఇచ్చేది, నీకు మార్గదర్శిగా ఉండేది. అయితే దూరం నుంచి దగ్గరికి వచ్చారు, దుఃఖంలోంచి ఆనందంలోనికి వచ్చారు. దాని తర్వాత చీకటిలోంచి వెలుగులోనికి వచ్చారు. వాళ్ళకి ఆ నక్షత్రము, ఆ వెలుగు అద్భుతంగా వెలుగైన దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు.
అంటే డార్క్నెస్ టు లైట్. కానీ హేరోదు ఎట్లా ఉన్నాడు? హేరోదు హృదయంలో ఏముంది? కలవరం ఉంది, కపటం ఉంది, అంధకారం ఉంది, చీకటి ఉంది. చీకటిలో బ్రతకాలి, చీకటి జీవితం. కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్లు చూస్తే వాట్ ఈజ్ రియల్ క్రిస్మస్ అంటే దేవుడు రెండింటిని వేరు చేస్తా ఉన్నాడు. భయం నుంచి వీళ్ళు ధైర్యం తెచ్చుకున్న వారుగా అయ్యారు. ఏమయ్యారు ఇప్పుడు? వాళ్ళు భయపడుతూ వచ్చారేమో. మీకు తెలుసా, 1000 మైళ్ళ దూరం అంటే 1600 కిలోమీటర్లు వాళ్ళు వచ్చారని అంటే మార్గ మధ్యలో ఎంత భయంకరమైన దొంగలు ఉంటారు. ఈ రోజునైతే ఆన్లైన్లో ఫ్రాడ్స్ దొంగలు ఉన్నారు, కానీ ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు? దారి దోపిడీదారులు ఉండేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు. కాబట్టి దారి దోపిడీ చేసే వాళ్ళ బారిన పడకుండా వాళ్ళు తప్పించుకుని రావడానికి వాళ్ళు ఎంత పగడబందీగా వచ్చేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్టార్ నక్షత్రం నడిపించేది ఎప్పుడు ఎక్కువగా డే టైంలో కూడా కనిపించేది అంట, కానీ ఎక్కువ వాళ్ళకి నైట్ టైంలో నక్షత్రం నడిపించేది. కాబట్టి వాళ్ళు నైట్ టైంలో ప్రయాణం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వచ్చారు. అంటే భయంలోంచి వాళ్ళు ధైర్యము కలిగి ఉన్న వారిగా వచ్చారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి క్రిస్మస్లో భయం ఉందేమో. నీ జీవితంలో భయం ఉందేమో అమ్మ, నీ జీవితంలో దిగులుందేమో, ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో అని. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుణ్ణి నువ్వు సమీపించినప్పుడు దేవుడు నీకు ధైర్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. దాని తర్వాత జీవములోంచి మరణములోంచి జీవములోనికి వచ్చారు. మరణములోంచి జీవములోనికి వచ్చారు వీళ్ళు. అందుకే వీళ్ళు తిరిగి సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ చూడండి 19 వచనానికి రండి, 2:19 చూడండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళు, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. శిశువు ప్రాణం అంటే హేరోదు ఏం చేశాడు తెలుసా? ఈ జ్ఞానులు నాకు చక్మా ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే తప్పించుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ నాకు దొరకలేదు. అయితే నేను ఇప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడిని చంపాలి అంటే దాదాపు నక్షత్రము ఒక 6-7 నెలల క్రితం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇంకొక 6-7 నెలలు అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు. సో యావరేజ్గా ఒక 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరూ చంపించేస్తే ఏమవుద్ది? ఈ బెత్లెహేము చుట్టుపక్కల ఉన్న వారందరినీ, మగపిల్లలుగా పుట్టిన వాళ్ళందరినీ చంపించేస్తే ఏమవుద్ది? యూదుల రాజుకు నేను చంపించేసి. అట్లా ఆ యొక్క హేరోదు అంత భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను బట్టి చాలా మంది పిల్లలు చనిపోయారు. ఏం చెప్పాలనంటే క్రిస్మస్ అంటే రోదన. తెలుసా మీకు? క్రిస్మస్ వల్ల ఈ లోకములో ఉన్నవాళ్ళు హింసిస్తారు. క్రిస్మస్ జరుపుకోవద్దు, మీరు క్రీస్తుని ఆరాధించొద్దు అని హింసిస్తారు. చాలా మంది పిల్లలు, చాలా మంది కుటుంబాలలో ఎంతమందికి భయంకరమైన రోదన వేదన. మోషే సమయంలో కూడా అట్లా జరిగింది కదా, యేసు ప్రభు సమయంలో కూడా అట్లాగే జరిగింది. కాబట్టి వీళ్ళు మరణంలోంచి జీవంలోనికి వచ్చారు. అయితే హేరోదు జీవంలోంచి మరణంలోనికి వెళ్ళిపోయాడు. హేరోదు చచ్చాడు. హేరోదుతో పాటు శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారందరూ కూడా. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతం! క్రిస్మస్ ఏం చేస్తుందంటే మనకున్న భయాలను తొలగిస్తుంది, మరణంలోంచి జీవంలోనికి నడిపిస్తుంది. మనల్ని మరణింప చేయాలి లేక మనల్ని చంపాలనుకునే వారిని వాళ్ళని మరి దేవుడు వాళ్ళ మీద తీర్పు తీరుస్తాడు. భయపడద్దు. క్రిస్మస్, రియల్ క్రిస్మస్ అంటే ఏమిటి అంటే ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు నేను. దూరము నుంచి వాళ్ళు దగ్గరకు వచ్చారు, కానీ దగ్గరున్న వాళ్ళు దూరముగా ఉన్నారు. దాని తర్వాత మరి చీకటిలో ఉన్నవారు వాళ్ళు వెలుగులోనికి వచ్చారు. వీళ్ళు వెలుగులో ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ చీకటిలోనికి వెళ్ళిపోయారు. దుఃఖంలో ఉన్నవారు వారు సంతోషంలో అత్యానంద భరితులయ్యారు. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, యెరూషలేములో ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, అన్నీ ఉన్నా కానీ వీళ్ళు దుఃఖములో జీవిస్తూ ఉన్నారు, కలవరంలో జీవిస్తున్నారు. వాళ్ళు భయము నుంచి ధైర్యంలోనికి వచ్చారు, కానీ ఈ హేరోదు ధైర్యం చెడి కలవరపడ్డారు కదా.
ధైర్యం చెడి కలవరపడ్డాడు. సో దాని తర్వాత వాళ్ళు మరణములోంచి జీవంలోకి వచ్చాడు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనే ఇంకా ఆ ప్రశ్న ఎన్నో సంవత్సరాల తరతరాల నుంచి వస్తుంది. దానికి ఆన్సర్ వాళ్ళకి దొరికింది. ఈయనే జీవము కలిగిన దేవుడని. బంగారము, సాంబ్రాణి, ఓడము. బంగారము దైవత్వాన్ని చూపిస్తుంది. బంగారమును దేవుడవు అని చెప్పడానికి వాడు సమర్పించారు. మరి సాంబ్రాణి, మరి బోళము. సాంబ్రాణి అంటే ఆయనకు ప్రార్థనలు చేసి ఆయనను ఘనపరిచేయక. బోళము అనేది ఆయన మరణ పునరుత్థానాలను చూపిస్తుంది. బోళం పోస్తారు ఈ యొక్క చనిపోయిన వాళ్ళు. కాబట్టి ఈ మూడు విషయాల్లో వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు, తిరిగి వెళ్ళారు. క్రిస్మస్ వైరుధ్యాలు, క్రిస్మస్ యొక్క వైవిధ్యాలు మనం చూసాం. ఈ రోజున నేను క్రిస్మస్ సందేశం ఇతరులకు ఇస్తున్నాను, కానీ క్రిస్మస్ యొక్క అనుభవం నాలో ఉందా? నేను క్రీస్తుకి దగ్గరగా జీవిస్తున్నానా? అందుకే యాకోబు అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కానీ ఆయన ఆల్రెడీ వచ్చాడే, ఇమ్మానియల్గా వచ్చాడు కానీ ఏముంది, ఏదో చర్చికి వెళ్తాం, కొద్దిసేపు ఉంటాం, వచ్చేస్తాం. ఆయన దగ్గరే ఉండాలి, నేను నా దగ్గరే ఉండాలి అన్నట్టుగా జీవిస్తున్నామేమో. నీ పాపాలు ఇంకా క్షమించబడలేదేమో. ఒకవేళ పాపాలు క్షమించబడినవి అన్నప్పటికీ కూడా క్రీస్తులో ఎదగలేని అనుభవంలో ఉన్నామేమో. ఎక్కడ వేసిన గోకలు అక్కడ అన్నట్టుగానే ఉన్నామేమో. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే పరలోకం వెళ్ళడానికే కాదు, అది చాలా చిన్న ఫేవర్ అది. కానీ క్రీస్తుని మనం అంగీకరించినామనంటే పరలోకంలోను భూలోకంలోను తీసుకురావడానికి లేదు. అంటే నీ ద్వారా నా ద్వారా పరలోకాన్ని భూలోకంలో చూపించాలని. మనం పరలోకం వెళ్ళడం అనేది ఓకే, కానీ పరలోకంలో భూలోకంలో చూపించాలి. అందుకే క్రిస్మస్లో అనేకమైన ధన్యకరమైన విషయాలు ఉన్నాయి. కానీ నిజమైన క్రిస్మస్ను నువ్వు జరుపుకోవడానికి, నేను జరుపుకోవడానికి సజీవులుగా ఉన్నాం. ఈ రోజున క్రిస్మస్లో గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కదా, చాలా మంది గిఫ్ట్లు ఇచ్చుకుంటాం. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ఉన్నతమైన గిఫ్ట్ ఏమిటంటే క్రిస్మస్లో దేవుడు తను తాను గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. దేవుడు తను తాను గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. అట్లాంటి దేవుణ్ణి మనం ఆరాధించి తను తాను కలువరి శిలువలో అర్పించుకోవడానికై, తను తాను బలియాగం చేసుకోవడానికై ఇచ్చేశాడు. తద్వారానే మానవులమైన మనకు రక్షణ, విమోచన. క్రిస్మస్లో ఆయనను ఆరాధించడానికి గల కారణం ఆయన చనిపోయి అట్లాగే లేడు, ఆయన తిరిగి లేచాడు. అందుకే ఫోటోలకు దండలేయి మనం, లేకపోతే నానా రకాలైన కొబ్బరికాయలు కొట్టి అవన్నీ ఏం చేయాలి. ఎందుకంటే ఆయన చనిపోయి అట్లా లేడు, ఆయన జీవించుచున్నవాడు. ఆయన 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మరవకుండా ఆరాధింపబడుతున్నాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది. చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభుని మట్టుకు మర్చిపోకుండా లోకమంతా ఆరాధిస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకరించేవాడు వ్యతిరేకరిస్తున్నారు, కానీ జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నారంటే ఆయన ఎంత విశిష్టమైన వాడు. ఆ ప్రభువుని మనము ఈ రోజున హృదయం తిరిగి రెస్టోర్ చేసుకుందాం. ప్రభువా, నేను చాలాసార్లు నీవు నాకు తోడుగా ఉన్నావని అనుకుంటున్నాను, కానీ నేను నీతో లేను. అవునా కదండి? మనం ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండాలనంటే వ్యక్తిగతంగా మనం అనుదినము దేవుని వాక్యమును ధ్యానించాలి, చదువుకోవాలి, ప్రేమించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి. దాని తర్వాత సంఘ సహవాసంతో కలిసి ఉండాలి. కుటుంబం రక్షణ అనుభవంలోకి వస్తే కుటుంబం అంతా కూడా ఒక ప్రభుని ఆరాధించాలి. ఇంకా కుటుంబంలో రక్షణ లేదు, మారు మనసు లేదంటే వాళ్ళ గురించి భారంతో ప్రార్థిస్తూ ఉండాలి. సంఘ సహవాసంలో ఉండాలి. క్రిస్మస్ యొక్క సారాంశము ఏదో ఈ రోజున బాగా సంతోషంగా ఉండి తర్వాత మర్చిపోవడం కాదు, కానీ ప్రతిరోజు నాకు క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించే దినమే. కాబట్టి వాట్ ఈజ్ రియల్ క్రిస్మస్ అంటే దేవుడు నా దగ్గరికి వచ్చాడు, నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను. దేవుడు నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను ప్రభు కొరకై జీవిస్తాను, నేను ఆయన కొరకై జీవిస్తాను. ఆయన క్రిస్మస్లో
అందరినీ కూడా జీవింపచేసి, మరణ ఛాయలో ఉన్న వారిని జీవింపచేసి ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే ఈ లోకంలో మనం జీవించాలి, ఆయన కొరకు జీవించాలి. నువ్వు క్రిస్మస్ అనేక సందేశమును నీ జీవితం ద్వారా చూపించాలి, మన జీవితం ద్వారా చూపించాలి. చాలామంది ఈ సత్యమును ఏదో పత్రికలు ఇస్తేనో బైబిల్ ఇస్తేనో అంగీకరించట్లేదు. మా కొలీగ్ ఒక అమ్మాయి ఆఫీసర్ చెప్తుంది, సార్ చాలామంది క్రైస్తవులు మీలాగా ఉండరు సార్ అని. ఎందుకమ్మా అంటే వాళ్ళు అరుస్తారు, కేకలేస్తారు సార్, అంతా ఇబ్బంది చేస్తారు, చాలా ఏదో గ్యాస్ అయిపోయిందని ప్రార్థన చేస్తే గ్యాస్ వచ్చిందని ఏదో అట్లాంటివి ఏవో చెప్తుందన్న. ఇదా నిజమైన క్రైస్తవ్యం? క్రీస్తుని నమ్ముకున్నవారు ఆ సంతోషము ఆనందం తిరిగి పరిశుద్ధతలోనికి వచ్చిన వారు మరి ఈ వైరుధ్యాలు కలిగి ఉంటారు. ఎస్, లోకంలో మనం ఉన్నాం. క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ వైరుధ్యంలో నువ్వు ఎటువైపు ఉన్నావు? నీవు జీవం వైపు ఉన్నావా, మరణం వైపు ఉన్నావా, ఆనందం వైపు ఉన్నావా, దుఃఖం వైపు ఉన్నావా, కలవరం వైపు ఉన్నావా, మరి సంతోషం వైపు ఉన్నావా? సో చీకట్లో ఉన్నావా, వెలుగులోకి వచ్చావా? దేవుడికి దగ్గరగా ఉన్నావా, దేవుడు నాకు దగ్గరలో ఉన్నాడే అని నీవు దూరంగా ఉన్నావా? ఈ విషయాలను గమనించుకొని మనం పరీక్షించుకొని ప్రభువుని ఆరాధించడానికై మనం ఒక 15 నిమిషాలు 15 minutes లెట్ us worship Lord. చిన్న చిన్న ఆరాధన, పెద్ద పెద్ద. క్రిస్మస్ రోజు ప్రభు నీతో మాట్లాడిన మాట, తను తాను ప్రకటించుకొని ఈ లోకానికి వచ్చిన, తను తాను దీనుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభుని ఆరాధించడానికి నీ దగ్గర ఉన్న చాలా విలువైనది ఏమిటి అంటే నీ హృదయమే. నీ హృదయాన్ని దేవునికి అర్పించు. ఈరోజే ప్రభుని అంగీకరించు. ఇంకా నీ జీవితంలో ప్రభు కార్యం చేయలేదు అంటే ఈరోజే ప్రభుని అంగీకరించు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన మరి సత్రంలో పుట్టాడు, పశువుల పాకలో పెట్టబడ్డాడు, ఆయనకి స్థలం లేదు. ఈ రోజున ఆయన నీ హృదయంలో స్థలం కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన పుట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. ఒకవేళ అది లేకపోతే నువ్వు ఎంత పండగలు చేసినా, ఎంత పిండి వంటలు చేసినా, ఎంత కేకులు చేసినా, ఎన్ని చేసినప్పటికీ అంతా కూడా లేదు. మనం ఆలోచించుకున్నాం, రియల్ క్రిస్మస్ జరుపుకున్నాం, నిజమైన క్రిస్మస్ జరుపుకున్నాం. సంతోషంగా ప్రభువుని మనము ఆరాధిద్దాం. రండి, మనము మోకాళ్ళ మీదకి వద్దాం. అటు ఇటు చూడొద్దు. 15 minutes ఉంది. 1 minute ఆరాధిస్తే 15 మంది ఆరాధించారు. వాళ్ళు కేవలము సాగిలపడి పూజించారు, బంగారము సాంబ్రాణి గోళము సమర్పించారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మన దగ్గర ఏముందో మన ప్రాణ ఆత్మ శరీరములను సమర్పించి మనం ఇక్కడి నుంచి నూతనముగా మన ఇళ్ళకి వెళ్దాం. మనం ప్రభుని ఆరాధిద్దాం. ఒకరి తర్వాత ఒకరు